సృష్టిలో అత్యుత్తమమైన మానవ జన్మను పొందడమే మహాపుణ్యం. ఆ పుణ్యాన్ని పదింతలు పెంచుకునే మార్గమే ధర్మం. ధర్మాన్ని రక్షించు, అది నీకు రక్షణ ఇస్తుంది. ధర్మ రక్షణ కోసం తలక్రిందులుగా తపస్సు చేయనక్కర్లేదు. మనిషిగా స్వచ్ఛంగా బ్రతికితే చాలు. తన జీవితంలో తాను చేయగలిగిన ఏ చిన్న మంచి పనైనా ధర్మాన్ని రక్షించడమే అవుతుందని గ్రహిస్తే చాలు. అలాంటి ధర్మరక్షణ కావ్యాన్ని మానవ రూపంలో ఆచరించి చూపిన సద్గుణాల పరిపూర్ణత్వమే శ్రీరామతత్వం. ఆ రామతత్వానికి దాసోహమని సేవించడమే ఆంజనేయతత్వం. హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అయోధ్య అన్న పేరు వినగానే వెంటనే జ్ఞాపకం వచ్చే పేరు సరయూ నది. అదే అయోధ్య నగరం సరయూ నది మధ్య ఉన్న అవినాభావ సంబంధం. అయోధ్య గురించి మాట్లాడుకునేటప్పుడు అక్కడ ప్రవహించే సరయూ నది గురించి, ఆ నది ప్రాముఖ్యత గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవలసిందే. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం పురస్కరించుకుని సరయూ నదీ తీరాన దీపోత్సవం నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ దీపోత్సవం చూసిన వారిదే అదృష్టం. అంత కన్నుల పండుగగా సాగింది. దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలతో సరయూ నదీ తీరాన భక్తులు 14 లక్షల దీపాలను వెలిగించారు. అయోధ్య శ్రీరాముని జన్మభూమి కాబట్టి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ ఈ సరయూ నదికి ఇంత ప్రాధాన్యత ఎందుకు? సరయూ నదికున్న ధార్మిక ప్రాశస్త్యమేమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో నదుల చరిత్ర చాలా పురాతనమైనది. ఆ నదులతోనే నాగరికత మొదలైంది, పట్టణాలు వెల్లివిరిశాయి. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న సరయూ నది నిజానికి గంగా, యమున, సరస్వతి లాంటి పెద్ద నది కాదు. అంత సుదీర్ఘ ప్రవాహం కూడా లేదు. మరి దీనికి ఇంత ప్రాధాన్యత ఎందుకంటే, ముఖ్యంగా చెప్పుకోదగినది రామచరితతో ముడిపడిన సంబంధం. రామయ్య జన్మస్థలం అయోధ్య ఈ సరయూ నది ఒడ్డునే ఉంది. శ్రీరాముని బాల్యం నుండి అవతార పరిసమాప్తి వరకు అన్ని ఘటనలకు సజీవ సాక్ష్యం ఈ సరయూ నదే. రామయ్య సరయూ నదిలోనే తన అవతారం సమాప్తి చేసి వైకుంఠానికి చేరుకున్నారు. ఈ సరయూ నదితో శ్రీరామునికే కాదు, రాముడి వంశం అయిన ఇక్ష్వాకు వంశానికి అవినాభావ సంబంధం ఉంది. సరయూ నది గురించి రామాయణం వంటి గ్రంథాలలోనే కాదు, వేదాలలో కూడా ప్రస్తావించబడింది. సరయూ నది పవిత్ర జలాలలో స్నానమాచరించడం పుణ్యప్రదం. అందుకే అయోధ్య వచ్చిన భక్తులు ముందుగా ఈ సరయూ నదిలో స్నానమాచరించి రామయ్యను దర్శించుకుంటారు. భూమి క్రింద ప్రవహించే ఏకైక నది సరయూ నది అని కూడా అంటారు. బ్రహ్మదేవుడి మనస్సు నుంచి, అంటే బ్రహ్మ సంకల్పం నుంచి పుట్టినది మానవ సరోవరం. హిమాలయాలలోని పరమేశ్వరుని నివాసమైన కైలాస పర్వత పాదాల చెంత ఉన్న ఈ మానవ సరోవరం నుంచి పుట్టినదే మనం చెప్పుకుంటున్న ఈ సరయూ నది. దీనినే సజ్జు అని కూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ జనాభాకు ఈ నది ప్రధాన నీటి వనరుగా ఉంది. హిమాలయ పర్వతాలలో ఉద్భవించిన ఈ సరయూ నది హిమాలయాల నుంచి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోని అనేక ప్రదేశాల గుండా ప్రవహించి చివరకు గంగా నదిలో కలుస్తుంది. సుమారు 350 కిలోమీటర్లు ప్రవహిస్తుంది సరయూ నది. మన భౌగోళిక శాస్త్రజ్ఞుల ప్రకారం సరయూ నది హుమయూన్ పర్వతాలలో పుట్టిందని చెబుతారు. సరయూ నది అయోధ్యకు ఉత్తరాన ప్రవహిస్తుంది.
రామాయణ మహాభారతం వంటి ఇతిహాసాలలోనూ, స్కాంద పురాణం వంటి పురాణాలలోనూ, వేదాలలోనూ కూడా ఈ సరయూ నది ప్రస్తావన ఉన్నట్టు చెబుతారు పండితులు. జై శ్రీరామ్.